కళారాధకుడు అల్లు ఎంత గొప్ప కళారాధకుడు అంటే తన తాలూకు మిత్రులు ఎవరైనా సినిమా చేస్తే వెళ్ళి అడిగేవాడు సినిమాని. తర్వాత అల్లు రామలింగయ్య గారు మనకు కనిపించినంత హాస్య నటుడు కాదు, వేదాంతి. ఆయనకి నాగయ్య గారి శిష్యరికం ఉండేది. నాగయ్య గారు చాలా త్యాగరాజు తాలూకు ఆ గీతాల్ని బాగా మననం చేసుకొని ఉన్నందువలన ఆ త్యాగరాజస్వామి తాలూకు ఆంతర్యం అవగతం అవ్వడం వలన వీళ్ళందరూ కూడా ఆ నాగయ్య గారి తాలూకు శిష్యరికం లాంటిదే చేశారు. అయితే ఈయన్ని కళారాధకుడు ఎందుకు అంటున్నానంటే, కళల్ని ఎంతగా ప్రేమించేవాడంటే టీనగర్, చెన్నై, పానగల పార్కు ఈస్ట్ కార్నర్లో నాగయ్య గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఈ విషయంలో స్వర్గీయ ఇంటూరి వెంకటేశ్వరరావు గారంటే మా జర్నలిస్టు కులంలో చాలా గొప్ప వ్యక్తి మాట. బాగా సీనియర్. ఆయనే కిరిమాని పత్రిక మొదలుపెట్టాడు, తర్వాత సినిమా వచ్చింది. ఇలాగా చివరికి సినీ హేరాల్లో కూడా ఆయన రాసేవాడు. పాండీ బజార్లో అనేటువంటి శీర్షిక రాసేవాడు అన్నమాట. అయితే అక్కడ ఆ రోజు అల్లు రామలింగయ్య గారు ఆ మసులే విధానం కానీ, ఆ ఫండ్స్ రైట్ చేసే విధానం కానీ, అది ఒక సెలబ్రేషన్, ఒక పండగలాగా జరిపాడండి. నేను సినీ హేరాల్లో జాయిన్ అయిన చాలా కొత్తలో మాట. నాకు ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి అంటే ఆఫీసుకు ఫోన్ చేసి, రామారావు నువ్వైతే బాగా రాస్తావు, నువ్వు రామ్మా అని చెప్పిన తర్వాత అప్పుడు ఎందుకు ఇంత అంటే ఇంత డెడికేటెడ్గా ఎందుకు అల్లు రామలింగయ్య గారు నాగయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు అని అనుకుంటే అప్పుడు మైక్ ఎక్కి చెప్పాడండి, నాగయ్య గారు నాకు ఖర్చులు డబ్బులు ఇచ్చాడు, నాగయ్య గారు నాకు వేషాలు రికమెండ్ చేశారు, నాగయ్య గారు నన్ను ఒక మంచి నటుడుగా మనగలిగేందుకు అవకాశం ఉన్నంత వరకు సిఫారసు చేస్తుండేవారు. అందుకే నేను మా ఇంట్లో అందరికీ చెప్తుండేవాడిని, మేము అన్నం తింటున్నప్పుడు తొలి ముద్ద మహనీయుడు ఆ నాగయ్య గారిని తలుచుకుంటూ తింటుండేవారు. గనక ఈరోజు ఇక్కడ పానగల పార్కు ఆ తూర్పు మూలనే సూర్యుడు తెల్లజామున ఆయన పాదాలు తాకుతాడు. ఆ తాకడం ఎంత పునీతం అయిపోయాడో నాగయ్య. దైవాంశ సంభూతుడు గనక అటువంటి అదృష్టం కలిగింది. అయితే పానగల్ పార్కులోనే ఎందుకు నేను గట్టిగా పట్టుపట్టానంటే, ఆ పానగల్ పార్కులో ఇండస్ట్రీలో ఉన్న మహనీయులందరూ కూర్చున్నారు. ఒక్కరు కాదు, పెద్ద వాళ్ళందరూ కూడా పాటలు రాసేవాళ్ళు, మాటలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, డైరెక్టర్లు, యాక్టర్లు. వాళ్ళ నిలయం ఏదైనా ఉందంటే పానగల్ పార్కు. పగలంతా పానగల్ పార్కులో కూర్చోవడం, సాయంత్రం అవగానే ఏదో వేరుశనక్కాయలు ఏవో తినేసి అరుగుల మీద పడుకుండేవారు అన్నమాట. అది అంటే కళాకారుల నిలయం ఏదైనా ఉందంటే పానగల్ పార్కు. నేను అప్పుడు సినీహేరాల్లో పానగల్ పార్కులో అనే ఒక శీర్షిక కూడా నేను రాశాను అనమాట. ఎంతమంది మల్లాది రామకృష్ణ శాస్త్రి, సముద్రాలు సీనియర్, సముద్రాలు జూనియర్, పెంగళి గారు, తర్వాత ఏమో ఇక కొత్త వాళ్ళందరూ కూడాను, ఆ కస్తూరి శివరావు గారు, బాలకృష్ణ గారు, అంజి గారు, ఇలా ఒకరు కాదు అందరూ కూడా మేధావులు. ఎవరిని కదిపినా సరే వాళ్ళు లెజెండరీ పీపుల్ అన్నమాట. వాళ్ళందరికీ నిలయం ఇది కనుక నాగయ్య గారికి రోజు వాళ్ళు కలుస్తారు, వాళ్ళు సమావేశం అవుతారు, వాళ్ళకు స్వాతంత్రం చేకూరుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఆవిష్కరించాము. కానీ నాగయ్య గారు ఎందరికో భిక్ష పెట్టారు కనుక నాగయ్య గారు ఏ లోకంలో ఉన్నా గంధర్వ లోకంలోనే ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. మహనీయుడు, మంచి సంగీత కళాకారుడు కదా. ఆయన ఎంత కళాకారుడు కాకపోతే మైసూరు మహారాజు వారు ఆయనకి కనకాభిషేకం చేస్తారు.
గనక ఈ లోకంలో ఉన్న శాంతి చేకూరాలని ఆయన తాలూకు శిష్యరికం చేయడం వల్ల కళల పట్ల ఆరాధన భావం నాకు కలిగిందని నేను కళారాధకుడిగానే చచ్చిపోతాను నేను అని చెప్పి ఆయన ఆ ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఆయన కళ్ళమట నీళ్లు తిరిగాయి. ఆయనలో ఆ గుండెల్లో తడి కనిపించింది. ఆయన మాటల్లో నిజాయితీ వినిపించింది. వణికిపోయాడు మాట. ఆయన చెప్పినట్టుగానండి చివరి వరకు కూడా సినిమాలు మాత్రం మారలేదు. అరవింద్ గారు ఎక్కడికి వెళ్తాడు డాడీ నువ్వు ఇంకా సినిమాలు చేయలేవు అన్నప్పుడు, వద్దురా వెళ్ళి రంగు వేసుకొని ఆ డైలాగ్ తీసుకొని చెప్తుంటే ఆ మజ వేరు, ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతాను, నేను బతకాలా చావాలా అంటే ఎంత తమాషాగా ఎంత ఆ, ఏంటంటే చతురతతో మాట్లాడేటువంటి అల్లు రామలింగయ్య గారిని మనం ఈరోజు తలుచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.